నమస్తే, ఇదిగో మన ఫిరోజ్ గైడ్ ఛానల్లో ఇంకో కొత్త వీడియో ఆధార్ కోసం వచ్చాను. మైత్రివనము ఇది ఎక్కడ ఉందిరా అంటే అది అక్కడ కనిపిస్తుందా, పిల్లర్ నెంబర్ 1049 పక్కకే ఉంది ఇది మైత్రివనము. కానీ ఆధార్ సెంటర్ మాత్రం ఇందులో లేదు. ఈ మైత్రివనం బిల్డింగ్ పక్కనే అనుకోని ఇంకో బిల్డింగ్ ఉంది. ఈ మైత్రివనం పక్కన ఉన్న ఈ బిల్డింగ్ లో ఉంది. ఏం తలకాయ నొప్పి అంటే అసలు మామూలు తలకాయ నొప్పి కాదు. 1045 గుర్తు పెట్టుకోండి అయ్యా. 1045 అనే పిల్లర్ నెంబర్ ఉండాలి. ఆ పిల్లర్ నుంచి పక్కకి ఇది బ్లాక్, యాక్చువల్ బ్లాక్. ఎంటర్ అవ్వగానే కింద కనిపించేది పార్కింగ్. బైకులు కానీ కార్లు కానీ తెస్తే అక్కడ పార్కింగ్ చేసుకోండి. ఇది ఓన్లీ ఆధార్ ఆఫీస్ ఒకటే కాదు, ఇందులో నానా రకాల ఆఫీసులు ఉన్నాయి. దీని పేరు స్వర్ణ జయంతి బిల్డింగ్, హెచ్ఎండిఏ వాళ్ళది. ఇది ఇంకా ఎంటర్ అవ్వాలి. కమర్షియల్ కాంప్లెక్స్ అనమాట ఇది మొత్తము. ఇక్కడ హ్యాండ్లూమ్స్ వాళ్ళకి సంబంధించింది ఇదంతా. ఇది ఏంటంటే మనకు తెలియదులే, ఇదేదో ఫెసిలిటేషన్ సెంటర్, ల్యాబ్స్ అవి ఇవి అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఒడిశా వాడిది కూడా వీడియో ఉంది. ఏంద్ర దీన్ని సుట్లు ఉంది, సుట్లు ఉంది బిల్డింగ్ అంతా కలిపితే. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అంటే అడిగితే కన్నా వాళ్ళు ఏమని చెప్పినారంట నాకు, 3rd ఫ్లోర్ 6th ఫ్లోర్ అంట. 3rd ఫ్లోర్ లో అలాగే 6th ఫ్లోర్ లో అన్నారు. ఇదిగో లిఫ్ట్ లో ఎంటర్ అయ్యాను. లిఫ్ట్ మాత్రం A1 ఫస్ట్ క్లాస్ ఉంది. 3rd ఫ్లోర్ అలాగే 6th ఫ్లోర్ అంట. 3rd ఫ్లోర్ లో ఎనీ కరెక్షన్స్, మీ ఆధార్ లో ఎటువంటి కరెక్షన్స్ ఉన్నా 3rd ఫ్లోర్. అక్కడ కనిపిస్తున్న లైన్, దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఎంతమంది ఉంటారని. ఆ లైన్ అంతా అదే లైనే, వరుసగా ఉంది కదా. ఇది జస్ట్ కరెక్షన్స్, సిఎస్సి సెంటర్ అనమాట. ఆధార్లో అప్డేట్ ఏమన్నా చేసుకోవాలి అంటే ఇక్కడికి వచ్చి మన లిమిట్ అన్నీ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి మన డాక్యుమెంట్స్ తీసుకొని ఇక్కడ టోకన్స్ ఇస్తారు. టోకన్ సిస్టమ్ ద్వారా మనం ఇక్కడ చేయించుకోవాలి. ఇది 3rd ఫ్లోర్. ఎప్పుడు మనము నెక్స్ట్ ఫ్లోర్ ఏదో చూపిస్తాను పదండి. మాట కానీ ఇది మాత్రం అదిరిపోయింది. 6 ఆధార్ అథారిటీ, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఇక్కడ ఉన్నా కూడా ఇక్కడ ఏమీ జరగట్లేదు. ఏమో మరి తెలియదు ఏం కారణమో. తర్వాత ఇంకొంచెం ముందుకు వస్తే ఇది ఫిష్ ట్యాంక్ మాదిరి కనిపించింది కానీ ఫిష్ లేవు, ఏం లేవు, ఉత్త షో. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇది మన వాళ్ళ మెయిన్ స్లాట్. ఇక్కడికి వచ్చి అది కనిపిస్తుంది, ఇక్కడ వెయిట్ చేయాలి. చేసే టైమే ఒక ఐఏఎస్ ఆఫీసరు, డిప్యూటీ డైరెక్టర్ జనరల్. ఇక్కడ సాటర్డే సండే క్లోజ్ అంట. అలాగే ఇంకొక నోటీస్ ఇచ్చారు, ఆధార్కి ఏమైనా చిన్న చిన్న అప్డేట్స్ ఉంటే 3rd ఫ్లోర్ కానీ మీ దగ్గరలో ఉన్న కానీ సెంటర్స్లోకి వెళ్ళి చేయించుకోండి అనేసి. ఇక్కడ మెయిన్ ఇష్యూస్ ఏమైనా ఉంటేనే రండి, ఓకే. అది 6వ ఫ్లోర్లో విషయం. 6వ ఫ్లోర్లో కేవలం మనకి ఆర్ఓ ఆఫీస్ ఉంటుంది. అంటే మనకి చాలా ఇక్కట్లయి ఇంకా అప్డేట్ కాదు అనేలాంటి పక్షంలో మాత్రమే మనకి ఆర్ఓ ఆఫీస్ అనమాట. మిగతా దాంట్లోకంతా కింద 3rd ఫ్లోర్లో ఉంటుంది లోకల్గా, అందులో చేయించుకోవాలి. ఇది మైత్రివనము మీ ఆధార్ ఆఫీస్ గురించి. తర్వాత నెక్స్ట్ ఇంకో సోది కొట్టే టాపిక్తో మేము మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్